ట్రైలర్ లాంచ్ జరిగింది ఈ రోజు. అయితే ఇందులో యాక్ట్ చేసిన శుభశ్రీ మనతో ఉన్నారు. ఇంతకుముందు మనం బిగ్ బాస్ లో చూసాం తనని. అండ్ ఈ మధ్య కాకినాడ కాజా సాంగ్ లో కూడా ఎక్సలెంట్ గా డాన్స్ చేశారు. అండ్ సిరీస్ లో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది తనతో మాట్లాడి మనం తెలుసుకుందాం. హలో అండి. హలో ఎవ్రీవన్. హాయ్. ఎలా ఉంది అంటే ఈ మూవీ గురించి చెప్పండి. వేరే లెవెల్ ఆఫీస్ ఎలా ఉంది? వేరే లెవెల్ ఆఫీస్ వచ్చేసి ఒక ప్రతి ఆఫీస్ లో జరిగిన సిరీస్ అన్నమాట. మీరు తప్పకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ తో రిలేట్ అవుతారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ తో నవ్వుతారు అండ్ ఇష్టపడతారు. అండ్ డెఫినెట్లీ కొన్ని క్యారెక్టర్స్ లో ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటది ఎక్కడైతే మీకు ఫుల్ ఇమోషనల్ అయిపోతారు. అంటే కొంతమందికి ఇప్పుడు ఏమంటారు, జాబ్ నుంచి తీసేస్తారు అండ్ తిడతారు సీనియర్స్. ఇలాంటి సిచ్యువేషన్ చాలా జరిగినాయి మీ లైఫ్ లో కూడా. అది డెఫినెట్లీ ఈ సిరీస్ లో కూడా కొన్ని సీన్స్ లో మీరు చూస్తారనమాట. అండ్ అక్కడ అసలు నేను కూడా కొన్ని సీన్స్ ఇట్లా చూస్తాను కదా, అప్పుడు షూట్ లో జరిగిన టైంలో అసలు నాకే ఏడుపు వచ్చేసింది. అరే అవును, నిజంగా ఇలా జాబ్ నుంచి తీసేస్తారు కదా, హౌ పెయిన్ఫుల్ ఉంటుంది ఆ టైంలో. అసలు వన్ డే ర్యాండమ్లీ వచ్చి ఇంకా మీకు లేదు మీరు వెళ్ళిపోండి అంటే ఆ సిచ్యువేషన్ లైఫ్ చేంజింగ్ ఉంటుంది ఎవరికి అయినా. సో ఆ సిచ్యువేషన్ చూసి నాకే ఏడుపు వచ్చింది. అండ్ ఈ సిరీస్ లో అలాంటి చాలా ఉంది. అంటే కాంప్లికేషన్స్ ఏమైతే ఆఫీస్ లో ఉంటుంది అవన్నీ కాంప్లికేషన్స్ ఇక్కడ ఇంక్లూడ్ ఉంది. ప్లస్ అలాగే ఫన్ కూడా ఉంది. బికాజ్ ఆఫీస్ కి వెళ్ళడం, రెడీ అవ్వడం, కబుర్లు చెప్పడం అందరికి ఇష్టం ఉంటుంది కదా. సో అవన్నీ మీరు చూసి చాలా రిలేట్ అవుతారనమాట. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. బికాజ్ మాకైతే షూటింగ్ టైంలో ఫుల్ నచ్చింది. మీరు కూడా చూస్తే టైంలో తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇందాక మేము చూస్తే మీరు బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. అందరూ 14 మెంబర్స్ మస్త్ అల్లరి చేశారు. ఎవ్రీడే షూటింగ్ అలానే ఉండేదా? ఎస్, ఎవ్రీడే షూటింగ్ అలానే ఉంటది. అంటే ఫుల్ న్యాచురల్లీ అసలు ఆర్గానిక్ గా వచ్చేస్తుంది ఆ ఫన్ అనేది, ఆ మాట్లాడడం, ఆ డైలాగ్ మీద డైలాగ్ ఇవ్వడం. ఫుల్ వీఆర్ ఎంజాయింగ్ అ లాట్ అండి. సీరియస్లీ అది వర్క్ లాగా అనిపించట్లేదు. ఒక రోజు షూటింగ్ లేకుంటే అరే ఈ రోజు ఖాళీగా అనిపిస్తుంది కదా, వీళ్ళు ఉంటే బాగుంటది. ఆ కాలేజ్ ఉంటది చూడండి, కాలేజ్ లో ఎలా అనిపిస్తుంది అలాగే ఉంది ఇప్పుడు మాకు. మీ ఫేవరెట్ ఎవరు ఈ 14 మెంబర్స్? మీరు కాకుండా 13 మెంబర్స్ లో మీ ఫేవరెట్ ఎవరు? డెఫినెట్లీ లీనా ఇస్ మై ఫేవరెట్. బట్ అదర్వైజ్ ఐ థింక్ నా ఫేవరెట్ ఒక క్యారెక్టర్ ఎస్ఎస్ అని ఉన్నారు కదా, ఎస్ఎస్ క్యారెక్టర్ కూడా చాలా నచ్చుతుంది. బికాస్ చాలా కాంప్లికేటెడ్ లేయర్డ్ క్యారెక్టర్ అనమాట. సింగులర్ గా లేదు. అంటే ఈ సైడ్ చూస్తారు, ఆ సైడ్ చూస్తారు, ఫనీ సైడ్ చూస్తారు. ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ మీరు యాక్ట్ చేసిన సిరీస్ కూడా చాలా హిట్ అయ్యి మీకు ఇంకా చాలా ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నాను. Thank you. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.